कत्तेरे गुर्तू के मनोटो, कत्तेरे गुर्तू के मनोटो। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। लीलेगा नायकत्व वर्धिल्लाले। कत्तेरे गुर्तू के मनोटो, गुर्तू गुर्తుంచుకో, कत्तेरे गुर्తుంచుకో। నా పేరు పేరబైన దివ్య మకర జ్యోతి. నేను ఆరెగూడెం సర్పంచ్గా బరిలోకి దిగుతున్నాను. నేను చదువుకున్న ఒక యువతిని. ఈ గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ సర్పంచ్కి పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో చాలా పనులు వెనుకబడినాయి. ఐలన్న గారి సహకారంతో ఈ పనులని పూర్తి చేయాలని సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఇది సిసి రోడ్లు గురించి కానీ అండర్ డ్రైనేజ్ గురించి కానీ చాలా ప్రాబ్లం ఉంది. దానికోసం కూడా నేను చేస్తాను. గ్రామ పంచాయతీ గురించి కానీ బిల్డింగ్ భవనం, గ్రామ పంచాయతీ భవనం గురించి కానీ చెప్పడం జరుగుతుంది. మహిళా సంఘం భవనము, గ్రామ పంచాయతీ భవనము, వీటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్లు అనేటివి అప్పుడు రావడం బంద్ చేసినాయి. ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం కూడా చెప్తున్నారు. వాటి గురించి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా కొన్ని రాలేవు, ఇప్పటికి వచ్చినాయి. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది అండి. మళ్ళా చివరి దశకు వచ్చినాయి. మళ్ళా సెకండ్ విడతలకు కూడా అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆరెగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచినటువంటి పేరబోయిన దివ్య మకర జ్యోతి సర్పంచ్ బరిలో దిగుతూ ఉన్నది. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ అనేది మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి సమస్య ఉన్నది. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మాణం జరగలేదు. మహిళా సంఘం భవనం అదేవిధంగా ఉన్నది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రాబ్లం కూడా, చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం వస్తే ముఖాల మధ్యన ఉన్నటువంటి వాటర్తో కూడా చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. అందుకోసము సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత ఈ మధ్యన రేషన్ కార్డు కూడా కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే యువతులు కానీ గ్రామ ప్రజలు కానీ మహిళలు వీళ్ళందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పనులు జరిగినాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పరిపాలన చేసిన సందర్భంలో చాలా సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మనందరం చూసినాం. రేషన్ కార్డు కనీసం ఒక ఇంట్లో ఉన్నటువంటి 4 మంది పిల్లలు ఉంటే ఒక పిల్లగాని పేరు ఎక్కితే మూడు మంది పిల్లల పేర్లు కూడా ఎక్కకుండా రేషన్ బియ్యం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆన్లైన్ సెంటర్ కూడా ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు కూడా దాన్ని కనీసం ముందుకు రానటువంటి పరిస్థితి అనేక సంవత్సరాలు మనం చూసినాం. ఇవాళ గ్రామంలో మన దగ్గర వైకుంఠధామం నిర్మాణం జరిగింది. శ్మశాన వాటిక ఉన్నది. ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొంత అమౌంట్ సరిపోని పరిస్థితిలో కూడా నిర్మాణం జరగలేదు. అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. అయినా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేము పార్టీగా సిపిఎం పార్టీగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో ఏ సమస్య వచ్చినా క్రీడారంగం లేదు మన దగ్గర. ఎందుకంటే కొంతమంది వెంచర్లో ఉన్నటువంటి ఒక 10 గుంటలు 20 గుంటలు ఇచ్చినటువంటి స్థలాలలో కూడా క్రీడారంగం లేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కులాలు ఉన్నాయి. కులాలకు భవనాలు లేవు. వాస్తవంగా ఒక ముదిరాజ్ సంఘం భవనం తప్ప ఇక్కడ ఎస్సీలకు కానీ మన యాదవులకు కానీ మిగతా ఉన్నటువంటి గౌడ్స్ కానీ ఎవరు కూడా గౌడ సంఘం భవనాలు కూడా లేవు. ఇవన్నీ మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇవన్నీ తీసుకురావాల్సిందే. ఈ గ్రామంలో వెనుకబడినటువంటి పనులు ఏమున్నా సరే ప్రతి ఒక్క పని చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మన ఎమ్మెల్యే గారు మొన్ననే వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము గత ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా మేము ఎస్సీ వర్గంగా పోతే ఒక 45,000 రూపాయల
కరెంటు వైర్ కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంతగానో ముందు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి అనేక కార్యక్రమాలు అనేక మందికి ఇలా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ప్రభుత్వం మనం స్ఫూర్తి తీసుకొని అందరం ఓట్లేసి గెలిపించుకొని మనం పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.